వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఏబి వెంకటేశ్వరరావు. సో ఈ పేరు చాలా కాలంగా నలుగుతూ వస్తూ ఉంది, అటు రాజకీయ వర్గాల్లో కానివ్వండి, ఇటు సామాన్య ప్రజానీకంలో కూడా. ఎందుకంటే ఆయనకి పోస్టింగ్ ఇవ్వమని చెప్పి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా క్యాట్ వరకు కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా వైసీపీ ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ అయ్యేంతవరకు, అయ్యే రోజు వరకు వేచి చూసి వచ్చిందనే విషయం మనకందరికీ తెలుసు. అయితే రాత్రికి రాత్రి ఆయనకి, అంటే ఇంకా కొద్ది గంటల్లో రిటైర్ అవుతారనగా అప్పుడు ఆయనకి పోస్టింగ్ ఇచ్చి, సో అట్లా ఆయన సర్వీస్లో ఉండగా రిటైర్ అయ్యారని అనిపించుకునేటట్లు చేశారు. సో దీని వెనక అసలు ఏం జరిగింది, ఎందుకని చివరి నిమిషంలో ఆయనకు ఆ పోస్టింగ్ ఇచ్చి అలా ఆయన్ని ఒక సాధారణంగా సర్వీస్లో ఉండగానే రిటైర్ అయ్యే పరిస్థితి ఎందుకు కల్పించారు? సో ఈ విషయం గురించి మనతో మాట్లాడటానికి టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు ఉన్నారు. నమస్కారం అండి. మనకు తెలుసు ఏబి వెంకటేశ్వర అనే పేరు దాదాపు 2 ఏళ్ళుగా మనకి వినపడుతూ ఉంది. సో ఆయన, ఎందుకంటే ఆయన సస్పెన్షన్లో ఉన్నారు, ఆయన ఒక ఐజీ స్థాయి అధికారి. సో తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి ఆయనకు సానుకూలమైనటువంటి ఆయన తీర్పు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఇది న్యాయస్థానం, అట్లాగే అపెక్స్ కోర్టు, స్టేటు, సెంట్రల్ 2 అపెక్స్ కోర్టులు ఆయనకి అనుకూలంగానే తీర్పు ఇచ్చాయి. అట్లాగే క్యాట్ కూడా చెప్పింది ఆయన పోస్టింగ్ ఇవ్వమని చెప్పి. అయినప్పటికీ కూడా ఎందుకని వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టినట్టు ఆయన మీద ఇప్పుడు దాకా పోస్టింగ్ ఇవ్వకుండా అలా పెండింగ్లో పెట్టి చివరి ఇంకా ఈరోజు రిటైర్ అయిపోతారనగా అప్పుడు ఎందుకు పోస్టింగ్ ఇచ్చారంటారు? అంటే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు అంటేనే ఫస్ట్ నుంచి బాగా భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే మనం ఈ 5 ఏళ్ళు చూడటం కూడా జరిగింది. ఓకే. ఎందుకంటే ప్రతి చోట కూడా ఆయన అంటేనే స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన. సో వీళ్ళలాగా కరప్షన్ కాదు, ఈయన ఏంటంటే తాయిలాలు ఇచ్చైనా లొంగ తీసుకుందాం ఎవరినైనా అనుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. అలా లొంగే వ్యక్తి కాదు. సో అదొక ప్రాబ్లం ఉంది ఆయనకి. సో అది కూడా కాకుండా ఈయన కేసులన్నీ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యలే కానివ్వండి, ఎందుకంటే ఇంకోటి డీజీపీ అయ్యే ర్యాంక్లో కూడా ఆయన ఉన్నారు. సో నెక్స్ట్ డీజీపీగా వచ్చారంటే సో పరిస్థితి ఏంటి? సో వీళ్ళకి అనుకూలంగా ఉన్న డీజీపీ కావాలి. మనం చూసాం ఎన్ని అరాచకాలు జరిగినాయో. ఎక్కడ ఎవరి మీదైనా కేసు ఉందా? నడి రోడ్డు మీద వేటకోడ వాళ్ళతో నరకటమే కానివ్వండి, కొట్టటమే కానివ్వండి, దళితుడిని చంపి డెడ్ బాడీ డెలివరీ చేయటమే కానివ్వండి, మహిళలు మిస్సింగ్ కేసులే కానివ్వండి, ఇలాంటివన్నీ తీసుకుంటే కూడా, ఇంకా డ్రగ్స్, ఇలాంటివి ఎక్కడ ఏం తీసుకున్నా అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వైసీపీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో, నాయకులు, కార్యకర్తలు అందరూ. కానీ అలాంటి వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ తగిలితే ఎలా ఉంటుంది? సో ఆ భయంతోనే ఆయనని ఎలాగైనా ఆ వృత్తిలో ఉండకుండా దూరం పెట్టాలి అనే దాంతో కేసు పెట్టడమే కానివ్వండి, ఆయన మీద రకరకాల ఆరోపణలు, అవినీతి ఆరోపణలతోటి ఆరోపణలని అవి ఇవి చేయటం జరిగింది. కానీ ఆయన 2 times కోర్టుకి వెళ్ళారు, నెగ్గారు. నెగ్గిన తర్వాత కూడా క్యాట్ వాళ్ళకి ఏమిచ్చింది? ఆయనకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ఇస్తూ ఆయన్ని పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి పోస్టింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే జవహర్ రెడ్డి ఈ నెల రోజులు కూడా ఒక హైడ్రామా నడిపించాడు. మళ్ళా దాన్ని తీసుకెళ్ళి మళ్ళా కోర్టులో వేయటం అంటే ఎన్నిసార్లు ఒక కేసుకి తీర్పిస్తారు? ఎన్నిసార్లు చెప్తుంటారు? అంటే క్యాట్ని ధిక్కరిస్తున్నారు, కోర్టులని ధిక్కరిస్తున్నారు. సో రేపు పొద్దున ఇది ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది. ఆయనకి ఇవ్వాల్సిన, అంటే రేపు రిటైర్మెంట్ లోపల ఆయనకి పోస్టింగ్ ఇవ్వకపోతే ఇదో ఇంకొక రకమైన ఇష్యూ అవుతుంది రేపు పొద్దున. ఎందుకంటే అది కోర్టు ధిక్కారం కింద వస్తుంది. సో కోర్టు ధిక్కారం కింద వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదా. ప్రభుత్వం అధికారులంతా దీనికి సంబంధించిన ప్రభుత్వం మారుతుంది. సో మారుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. సరే, ఇంకోటి జవహర్ రెడ్డి గారికి పర్సనల్ గా కూడా తీసుకున్నాడు. రేపు పొద్దున నా పరిస్థితి కూడా ఇంతే కదా అనుకున్నాడు. ఎందుకంటే ఆయన కూడా 1 month లో ఇంకా రిటైర్డ్ అవుతున్నాడు. కానీ ఆయన మీద అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. సో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద లేదని కూడా కోర్టులు క్లియర్ కట్ గా తేల్చి చెప్పేశాయి. కానీ ఇక్కడ జవహర్ రెడ్డి గారి మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం, వైజాగ్ దగ్గర 800 ఎకరాల భూమి కానివ్వండి,
ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇంకా రేపొద్దున ఎన్నికల సమయంలో ఆయన ప్రవర్తించిన తీరు కానివ్వండి, ఎన్నికల సమయంలో ప్రవర్తించిన తీరు ఒకటి బయట వచ్చింది, ఇంకా బయట రావాల్సినవి ఎన్ని ఉన్నాయి. పూర్తిగా వైసీపీకి అనుకూలంగా గవర్నమెంట్ ఆయన- తెలుగుదేశం ఫామ్ చేసిన తర్వాత ఇంకా ఎన్ని లొసుగులు ఉన్నాయో అప్పుడు బయట వస్తాయి. హ్మ్. సరే ఇవన్నీ వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకున్నాడు. సరే ఇప్పుడు మళ్ళా కేసులు దాని గురించి ఎదుర్కోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి పొద్దున ఇవ్వటం, సాయంత్రానికి పాపం మళ్ళా విధుల నుంచి బయట రావటం కూడా జరిగింది. కాకపోతే పాపం ఆయన చేసిన అన్ని సంవత్సరాల ఫైట్ కూడా ఒక యూనిఫామ్ వేసుకోగలిగారు, మళ్ళా దానిలో నుంచి రిటైర్డ్ అయ్యారని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఒకటే. కానీ ఆయన 5 సంవత్సరాలు పడ్డ మనోవేదనే కానివ్వండి, అన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఒక డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసిన వ్యక్తికి 5 సంవత్సరాలు కేసులు పెట్టుకుంటూ, కేసులతో పోరాడుతూ ఆయనని డిపార్ట్మెంట్ నుంచి పక్కకు పెట్టడమే కానివ్వండి, ఇవన్నీ ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగా వచ్చింది. అవును. సోషల్ మీడియా తరపున ఎవరికి కూడా ఇంత ఇది ట్రోల్ కూడా జరగలేదు. ఆయనకి అన్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు కూడా గొంతెత్తి చాటారు. అదే సో ఈ అంటే ఎక్కువ మంది ఆయన పక్షాన్ని నిలిచారని చెప్పాలి సోషల్ మీడియాలో కూడా. సోషల్ మీడియా మొత్తం అంటే ఆయన గురించి మాట్లాడిన వాడు లేరు Hmm. అన్నట్టు అంత సపోర్టింగ్ వచ్చింది. సో ఇదంతా చూసి జవహర్ రెడ్డి గారు ఏమనుకున్నారు, కోర్టు ధిక్కారం కింద వెళ్ళి మళ్ళీ రేపొద్దున నేను ఇది కేసులు ఫేస్ చేయడం ఎందుకు అనుకున్నారు. సో ఇవ్వటం జరిగింది. అదే. అంతకుమించి అయితే ఆయన మీద లేని కేసులు భరాయించే కానివ్వండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత సో ఆయనకి ఏంటంటే ఒక ఈగో ప్రాబ్లం అంటే ఆయన అనుకున్నదే చేయాలి. Hmm. సో నేను ఇన్ని రోజులు నేను యూనిఫామ్ వేయనివ్వలేదు అనే ఒక సైకోయిజం అని అంటాం కదా, ఇంకా అలాంటిదే. అంటే ఆయన తన యుగో సాటిస్ఫై అవటం కోసం ఎక్కడికైనా వెళ్తారు అనేది ఆ ఒకటి. ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వటం కోసమే ఇలాంటి రకమైన ఇబ్బందులన్నీ పెట్టడం జరుగుతుంది. అదే. సో ఆయనకు కూడా అంటే రిటైర్ అవుతున్నారని, సర్వీస్లో మళ్ళీ వచ్చారు రిటైర్ అవుతున్నారని చెప్పినప్పుడు ఆయన లభించినటువంటి రిసెప్షన్ కూడా చూడండి. రాజధాని రైతులే కానివ్వండి, అందులో కూడా మహిళా రైతులందరూ కూడా వచ్చి ఆయన్ని సన్మానం చేసుకోవటం, గౌరవించుకోవటం, ఒక పండగ వాతావరణం లాగా చేసుకున్నారు. ఆయనకి ఒక సాటిస్ఫాక్షన్ అయితే మిగిలింది. సాటిస్ఫాక్షన్ ఒకటే మిగిలింది. కాకపోతే సాటిస్ఫాక్షన్ అంటే అంటే నిజమే, ఎందుకు అంటే యూనిఫామ్ వేసుకొని రిటైర్ అయ్యాను. ఒకటి రిటైర్డ్ అయ్యారు, కానీ అదేంటంటే అండి వస్తుందో రాదో, చేస్తామో చేయమో, అంటే యూనిఫామ్ వేస్తామో ఏమో అనే ఒక టెన్షన్ అయితే ఉంటది కదా. ఆ మానసిక క్షోభ పడ్డారు కదా ఆయన. మానసిక క్షోభ అయితే పడ్డారు కదా. ఎందుకంటే టైం దగ్గర వచ్చేస్తా ఉంది, వాళ్ళు కోర్టులకు వేస్తున్నారు, తిప్పుతున్నారే కానీ టైం దగ్గరకు వచ్చింది. హాఫ్ డే యూనిఫామ్ వేసుకొని హాఫ్ డే తర్వాత నుంచి మళ్ళీ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకోవటం అనేది సో ఇంకా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కదా అనిపిస్తుంది. కానీ అక్కడి వరకు ఆయన కాబట్టి పోరాడగలిగారు, ఆయన కాబట్టి నిలబడగలిగారు. అవును. సో ఇంకొకళ్ళు ఎవరైనా అయితే అంతవరకు అంత నిబ్బరంగా ఉండగలుగుతారా అని. అంత నిబ్బరంగా ఉండము, పోరాడటం అనేది జరుగుతుందా? ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఆయన గట్టిగా నిలబడ్డారు. ఆయన ఏ తప్పు చేయలేదని గట్టిగా నమ్మారు, ప్రజలందరూ కూడా నమ్మారు. ఆయన సిన్సియర్ పర్సన్, ఆయన తట్టుకోలేక అనే కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టారని ప్రజలు నమ్మారు. ప్రజల కన్నా ఇంకేముంది చెప్పండి, అవును. కోర్టు కన్నా కూడా ప్రజలు నమ్మితే చాలు. ఆ ప్రజల సపోర్టు, ఆ ప్రజల నుంచి వచ్చిన మద్దతే ఎక్కువైంది ఆయనకి. అదే. ఖచ్చితంగా అది ఆ సాటిస్ఫాక్షన్ చాలు కదా ఆయనకి. అవును. సో ఎన్నేళ్ళు సర్వీస్లో ఉన్నా మనకు ప్రజల నుంచి వచ్చే మద్దతు అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా ఇప్పుడు ఈ రోజున ఏబి వెంకటేశ్వరరావు గారిని తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా డిస్కస్ చేసుకునేటట్టు అవును. అనేది ఒక ఇది వచ్చింది. మామూలుగా ఒక డీజీపీగా ఉంటే కూడా ఏమో కానీ వాళ్ళు ఒకటి చేయబోయి ఒకటి చేసినట్టు ఒకందుకు ప్లస్ అనుకోవాలి, ఒకందుకు మైనస్ అనుకోవాలి. సో దీనిలో ప్లస్ ఆలోచిస్తే ప్రజల హృదయాల్లో నిండిపోయారు, అవును. ప్రజల హృదయాల్లో ఆయనకు స్థానం సంపాదించుకున్నారు. సో అది వైసీపీ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కింద మనం అనుకోవాలి. Correct. వాళ్ళు చేసింది ఒకటి, ఆయనకి మంచి జరిగిందని అనుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.